రేవంత్ వ్యాఖ్యలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యల నేతలను సంప్రదించిన తీర్పు ఇస్తున్నామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరగండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాల్లో మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక. తొలుత కేసు బదిలీకి న్యాయమూర్తుల విముఖం. సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం 2కు వాయిదా. ఇది రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినట్టు చెప్తుంది. ఎందుకనంటే మేము రాజ్యాంగ ధర్మాసనానికి లోబడి సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తే మీరు ఈ విధంగా కవిత బెయిల్ విషయంలో మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరు ఒక అత్యున్నతమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఇలా దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే మీ ఓటుకునే కేసు గురించి కూడా మేము మళ్ళీ తీసి దాని గురించి కూడా విచారణ చేయాల్సి దాని గురించి కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు అనేది ఎవరికి తలొగ్గి పనిచేస్తలేదు, వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితోనే పనిచేస్తున్నారని చెప్పింది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఇటు మనం న్యాయస్థానాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.